స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని చదువుకుంటున్నారా? అలాగే ఈ వీడియోని మీరు షేర్ చేస్తున్నారా? లైక్ చేస్తున్నారా? అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని ప్రతి దినము మిమ్మల్ని నాటడం జరుగుతుంది. ఎందుకంటే మరి దేవుని సేవ, మరి దేవుని ప్రేరేపణ మేరకు చేస్తుండగా ఎందుకో తెలియదు ప్రభు నీతో ప్రతి దినము వాగ్దానం ద్వారా మాట్లాడుతూ నేను బలపరుస్తున్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ఎండల వేడిమి చాలా అంటే చాలా మరి వేడిమిగా ఉన్నది కనుక తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న కొందరు విశ్వాసం ఎలా ఉంటుందంటే సమస్తము దేవుని మీద భారం వేస్తాము, ఎలా ఉన్నా పర్వాలేదు దేవుడే ఉన్నాడన్న కాడికి మరి ప్రతి ఒక్కరూ ఆ విధమైన తెగువ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవునికి అపకీర్తి తెచ్చి పనులు మనం ఏమీ చేయకూడదు కనుక తగిన జాగ్రత్తలు, అంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి కనుక మరి మంచి నీటిని ఎక్కువ తాగడం కానీ, తలకు రుమాలు కట్టుకోవడం అంటూ క్యాప్ పెట్టుకోవడం కానీ, లేదా అవసరం ఉంటేనే కానీ బయటికి వెళ్ళకపోవడం కానీ, ఇటువంటి ప్రతి ఒక్కరూ మరి తగిన జాగ్రత్తలు మనకు మనమే కొన్ని చేయవలసి ఉన్నాయి. అవి మరి ప్రభువు చేస్తాడు కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ విధంగా ఉండాలని, దేవునికి అపకీర్తి తెచ్చేవారిగా ఉండకూడదని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగిపోవాలని, విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుడి, ఆదరణ కలిగియుడి, ఏక మనసు గలవారై యుండుడి, సమాధానముగా ఉండి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై యుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నిన్ను పలకరిస్తూ నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్న విషయం ఏంటంటే ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో మనకు కలిగిన శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, మరి పోరాటాలను బట్టి మనము కృంగిపోయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ప్రభు ఆ సమయంలో కూడా నువ్వేం చేయాలంటే సంతోషించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా అంటే విశ్వాసంలో సంపూర్ణత స్థితికి మనం రావాలన్నదే ప్రభు కోరిక కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటాడంటే ఆదరణ కలిగి, దేవునికి స్తుతం, మనకు దేవుడు ఉన్నాడు, ఏ సమస్యన ఏ స్థితికైనా చాలిన దేవుడు మనకు ఉన్నాడు అని మనం ఆదరణ కలిగి ఉండాలని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకేమన్నాడు? ఏక మనసు గలవారై. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబంలోని ఏక మనసు లేదు ఈ దినం, ఏ భార్యాభర్తల మధ్య ఏక మనసు లేదు, సంఘంలో ఏక మనసు లేదు, ఇరుగు పొరుగు వారితో ఏక మనసు లేదు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మరి ఐక్యత కలిగి ఉండమని, ఏక మనసుతో ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చివరిదిగా మరి సమాధానముగా ఉండమంటాడు. దేవునికి స్తోత్రం. ఇరుగు పొరుగు వారితో సమాధానం, పనికాడ సమాధానం, వ్యాపారాల కాడ సమాధానం, కుటుంబంలో సమాధానం, సంఘంలో సమాధానం, ప్రతి చోట మన సమాధానంగా ఉంటున్నాడు. ఇంకేమంటాడంటే ప్రేమ సమాధానం కర్తయ్యకు దేవుడు మనకు తోడేట. ఎప్పుడంటే ఈ పై వచనాలు మనం ఒకవేళ నెరవేర్చగలిగితే, సంతోషంగా ఉండగలిగితే, ఆదరణ కలిగి ఉండగలిగితే, మరి సంపూర్ణ విశ్వాసంలో సంపూర్ణ స్థితికి మనం రాగలిగితే, ఇంకేమంటాడంటే ఏక మనసు గలవారిగా ఉండగలిగితే, సమాధానం ఉండగలిగితే, ప్రేమ సమాధానములు కర్తయ్యకు దేవుడు మనకు తోడై ఉంటానంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిలో దేవునికి నచ్చినట్టుగా, దేవునికి ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తే ఆయన మనకు తోడై ఉంటాడని, మరి తద్వారా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, హెచ్చింపబడతాం, ఉన్నతమైన స్థానంలో దేవుడు మనం ఉంచబోతున్నాడని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ కార్యక్రమం విరుస్తున్న వాగ్దానము తండ్రి అయ్యా, మీరు ప్రేమ సమాధానం కర్తయ్య దేవుడు మీకు తోడై ఉండునని వాగ్దానం చేస్తారు. ఎంతమంది ప్రజలు చూస్తున్నారో, ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, రోడ్డు మార్గం వెళ్తుండగా చదువుతున్నారు, అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, పాపులుంటే పాప క్షమాపణ దయచేయమని, అయ్యా చెడు వ్యసనాలకు బానిసలేని వారిని విడిపించమని, కుటుంబంలో సమాధానం, గృహాల్లో సమాధానం,
అలాగే ఆత్మీయతలో సమాధానం ప్రభా, నీతో సమాధానం, సంఘంలో సమాధానం, సమాజంలో సమాధానం, ప్రతి ఒక్కరితో నీ కృపనుంచమని, దీవించమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, సంఘాలను, గ్రామాలను, రాష్ట్రాలను, దేశాలను కాచి కాపాడమని, సేవకులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం పెళ్లి రోజులు జరిపించుకొచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, అలాగే ప్రభా సంవత్సరం అంతా దయచేయటం ప్రార్థిస్తున్నాం. అలాగే నీ బిడ్డల దినం చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల సమస్తములు మీరే తోడండి, మాహిం పొందమని యేసు నామమున అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిరా, ప్రభు నీతో మాట్లాడగా ప్రతి ఒక్కరూ మీరు బలపడండి. మరలా ప్రార్థనలు ఎక్కువించి ప్రార్థన చేసుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.